ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు మూఢుడు మోసగాడు. ఒక మూఢుడు ఒక మోసగాడితో స్నేహం కట్టి సహజీవనం సాగించాడు. దానిని బట్టే వాడు మూఢుడు అనుకోవచ్చు. మూఢుడి దగ్గర కొంత డబ్బున్నది, మోసగాడి దగ్గర ఏమీ లేదు. మన డబ్బు ఒకేసారి ఖర్చు పెడితే ఒకరు ఎక్కువ ఖర్చు పెట్టారని ఒకరు తక్కువ ఖర్చు పెట్టారని తగాదా వస్తుంది. అందుచేత ముందు నీ డబ్బు ఖర్చు చేసి అది అయిపోయినాక నాది ఖర్చు చేద్దాం అన్నాడు మోసగాడు. ఇందుకు మూఢుడు సరే అన్నాడు. త్వరలోనే మూఢుడి డబ్బు ఖర్చయిపోయింది. నా డబ్బు ఒక చోట పాతిపెట్టాను, తెస్తానుండు అని వెళ్ళిన మోసగాడు తిరిగి వచ్చి శోకాలు పెడుతూ, అయ్యో, నా డబ్బంతా ఎవరో కాజేశారు, ఇప్పుడేం చేయాలి అన్నాడు. ఏడవకు, ఏం చేస్తాం, డబ్బు పంచుకున్నట్టే పేదరికం కూడా పంచుకుందాం. అయితే మనం ఏదైనా పని చేసుకుంటే తప్ప జరుగుబాటు కాదు అన్నాడు మూఢుడు. నీ మాట నిజం, నీకేం పని చేతనవును? పొలం పని చేయగలవా? కుండలు గాని, వడ్రంగం గాని, నేత గాని చేయగలవా? తాపీ పని, దర్జీ పని, రంగులు వేసే పని వచ్చునా అని మోసగాడు అడిగాడు. తనకు ఏదీ రాదని మూఢుడు చెప్పాడు. నాకు కూడా నీలాగే ఏ పని చేత కాదు, అందుచేత మనం బతుకు తెరువు వెతుక్కుంటూ దేశం మీద పోదాం అన్నాడు మోసగాడు. ఇద్దరూ కలిసి బయలుదేరారు. పోగా పోగా ఒక కొండ వచ్చింది. కొండ దిగువన ఒక విరిగిన బండి ఉన్నది. దానిమీద పెద్ద పెట్టె ఉన్నది. బండి పక్క ఒక ధనికుడు నిలబడి ఉన్నాడు. ఆ ధనికుడు వీళ్లను చూసి, బలంగా కనిపిస్తున్నారు, ఈ పెట్టెను కొండ ఎక్కించి అవతలి పక్క దించితే మీకు చెరొక బంగారు కాసు ఇస్తాను అన్నాడు. చూశావా, పని దొరికింది, పెట్టె ఎత్తు అన్నాడు మోసగాడు. ఇద్దరూ పెట్టెను భుజాల మీదికి ఎత్తుకుని నడవనారంభించారు. మనిద్దరము స్నేహితులం, అందుచేత నీకు అన్యాయం జరగడం నేను సహించలేను. మనం కొండ ఎక్కాలి, తర్వాత దిగాలి. ఎక్కడం కష్టం, దిగడం తేలిక. అందుచేత కొండ ఎక్కేటప్పుడు నేను ముందు నడుస్తాను, దిగేటప్పుడు నువ్వు ముందు నడు అన్నాడు మోసగాడు. వాడు చెప్పిన ప్రకారం ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా తన మీదనే ఎక్కువ బరువు పడుతుందని తెలియక మూఢుడు తన మిత్రుడి ఔదార్యానికి ఎంతో సంతోషించాడు. బరువులో 3 వంతులు వాడిపైనే పడింది. కొండ అవతల ఒక సత్రం ఉన్నది. పెట్టెను సత్రంలోకి చేర్చగానే ధనికుడు వాళ్లకు 2 బంగారు కాసులు ఇచ్చాడు. సత్రంలో సుఖంగా ఉండటం చేత మిత్రులిద్దరూ ఆ 2 కాసులు ఖర్చయిపోయిన దాకా సత్రంలోనే ఉన్నారు. ఆ తర్వాత సత్రం యజమాని దగ్గర అప్పు పెట్టారు. ఇక అప్పు కూడా పుట్టదని తెలిసినాక ఒకనాడు చీకటితో సత్రం యజమాని ఇంకా నిద్రలేవక మునిపే లేచి ప్రయాణం సాగించారు. తిండిగాని పనిగాని దొరకకుండా వాళ్ళు చాలా దూరం ప్రయాణించాక ఒకచోట దారి పక్కన ఒక మనిషి రాళ్లు పగలగొట్టుతూ కనిపించాడు. వాడి పక్కన ఒక దుత్తలో చద్ది, చిన్న గరిటె ఉన్నాయి. ఆ మనిషి వాళ్లకేసి చూసి, ఆకలి మీద ఉన్నట్టున్నారు, నాకు మరో చోట పని ఉన్నది, మీరీ రాళ్ల కుప్ప అంతా పగలగొట్టి ఈ దుత్తలో చద్ది తినేయండి, తర్వాత దుత్త గరిటె ఆ కనబడే కంచె దగ్గర పెట్టేయండి, నేను వచ్చి తీసుకుంటాను అన్నాడు. ఇందుకు ఇద్దరూ సమ్మతించారు. ఆ మనిషి వెళ్ళిపోయాడు. మోసగాడు మూఢుడితో, ఆకలి వల్ల నీరసంగా ఉన్నాం, ముందు తిండి తిని బలం తెచ్చుకొని తర్వాత రాళ్లు కొట్టుదాం, న్యాయం న్యాయమే, ఉన్నది ఒక గరిటే గనక ఒకరి తర్వాత ఒకరం తిందాం, నువ్వెన్ని గరిటెలు తింటే నేను అన్నే తింటాను, కొండ దిగినప్పుడు నువ్వు ముందున్నావు చూడు, అందుచేత ఇప్పుడు ముందు వంతు నాకిచ్చేయి అన్నాడు. అది న్యాయమే అన్నాడు మూఢుడు. మోసగాడు ఒక్కొక్క గరిటే లెక్కపెట్టి చద్ది తింటూ దుత్తలో 3వ వంతు కాగానే, ఇక నీ వంతు అని గరిటెను దుత్తను మూఢుడికిచ్చేశాడు. మూఢుడు కూడా గరిటెలు ఎంచుతూ తన మిత్రుడు తిన్నన్ని గరిటెలే తిని దుత్తను వాడికిచ్చేసి నీ వంతు అన్నాడు. మోసగాడు కూడా గరిటెలు ఎంచుతూనే తిన్నాడు. కానీ తీరా మూఢుడి వంతు వచ్చేసరికి దుత్తలో ఏమీ లేదు. తనకు జరిగిన మోసమేమిటో కూడా మూఢుడికి తెలియరాలేదు. తర్వాత రాళ్లు కొట్టే పని వచ్చింది. సుత్తె ఒకటే గనక ఒకరి తర్వాత ఒకరం రాళ్లు కొట్టాలి. కిందటిసారి నాది మొదటి వంతు గనక ఈసారి నీది మొదటి వంతు. నువ్వు కొన్ని రాళ్లు కొట్టాక నేను సుత్తె తీసుకుంటాను, నా తర్వాత మళ్ళీ నీవు, నీ తర్వాత మళ్ళీ నేను, అలా రాళ్లైపోయిందాకా కొడదాం అన్నాడు మోసగాడు. నిజంగా నీది ఎంత న్యాయబుద్ధి అని మెచ్చుకుంటూ మూఢుడు రాళ్లు కొట్టడానికి కూర్చున్నాడు. రాళ్లలో 3వ వంతు కాగానే మోసగాడు సుత్తె తీసుకొని తాను కూడా ఒక 3వ వంతు కొట్టాడు. తర్వాత మళ్ళీ మూఢుడి వంతు వచ్చింది. తిరిగి మోసగాడి వంతు వచ్చేసరికి రాళ్లన్నీ అయిపోయాయి. వాడు అక్కడి నుంచి బయలుదేరి నడక సాగించాడు. కొంత దూరం వెళ్ళాక ఒక చేనులో ఒక రైతు కనిపించాడు. అతను వాళ్ళని చూసి, మీ ఇద్దరూ పొద్దుగుంకిన దాకా చేలో పిట్టలను తోలారంటే రాత్రికి తిండి పెట్టి పడుకునేటందుకు చోటిస్తాను అన్నాడు. నేను చేను బయట ఉండి పిట్టల్ని దూరం నుంచే తరిమేస్తాను, నువ్వు చేను మధ్య ఉండి నన్ను తప్పించుకు వచ్చిన పిట్టలను తరిమేయి అన్నాడు మోసగాడు.
మూఢుడు సరేనన్నాడు. మోసగాడు పొలం చివరకు వెళ్ళి కంచెనీడన పడుకొని హాయిగా నిద్రపోయాడు. సాయంకాలం దాకా మూఢుడు చప్పట్లు చరచలేక కేకలు పెట్టలేక సతమతమయ్యాడు. రాత్రి ఇద్దరూ భోజనం చేసేటప్పుడు మూఢుడు మోసగాడితో, అమ్మో, ఈ పని చాలా కష్టం. రైతుతో గొర్రెల్ని కాచనివ్వమందాం. అది తేలిక పని. రోజల్లా కొండ మీద పడుకోవచ్చు. పక్షులు వచ్చి గొర్రెల్ని ఎత్తుకుపోవు. చప్పట్లు కేకలు అవసరం లేదు అన్నాడు. మోసగాడు ఈ సూచనను సంతోషంతో ఆమోదించాడు. మర్నాడు ఇద్దరూ గొర్రెల వెంట గుట్టల మీదికి వెళ్లారు. గొర్రెలు మేత ఆరంభించాయి. గొర్రెల కాపరి కుక్క ఒక చోట కూర్చున్నది. ఇద్దరూ వెల్లకిలా పడుకొని నిద్రపోయారు. వాళ్ళు సాయంకాలం లేచి చూసేసరికి కనుచూపు మేరలో ఒక్క గొర్రె లేదు. వాటిని మళ్లించుకు రావటానికి కుక్క కూడా వాటితో వెళ్ళింది. గొర్రెలను నువ్వు అటు నుంచి మళ్ళేయి, నేను ఇటు వెళ్ళి మళ్ళేస్తా. అంతకన్నా ఉపాయం లేదు. తిరిగి ఇద్దరము మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం అన్నాడు మోసగాడు. ఇద్దరూ చెరొక వైపు బయలుదేరారు. మోసగాడు వెళ్ళినట్టే కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కు తిరిగి వచ్చి యథాస్థానంలో పడుకున్నాడు. కొంతసేపటికి కుక్క గొర్రెలన్నీ మళ్లించి తెచ్చింది. తర్వాత మూఢుడు రాగానే, ఏమైనావు? గొర్రెలన్నింటినీ నేనే తెచ్చాను అన్నాడు మోసగాడు. ఆ రాత్రి మూఢుడు తన మిత్రుణ్ణి, నాకు ఈ పని కూడా కష్టమే అనిపిస్తున్నది. ఇంతకన్నా తేలికైన పని ఏమీ ఉండదా అని అడిగాడు. ముష్టెత్తగలవా? అంతకన్నా సుఖమైన వృత్తి ఉండదు. నడవటము వాగటము తప్ప మరే శ్రమ ఉండదు. నడకైనా నీ ఇష్టం వచ్చినప్పుడే నడవచ్చు. అడిగేవాడుండడు. మాట్లాడడం అంటావా? ఒక ఇంటి దగ్గర పాడిన పాటే అన్ని ఇళ్ల దగ్గర పాడవచ్చు. హెచ్చుతగ్గులుండకుండా నువ్వు ఇంటి ముందు ముష్టెత్తు, నేను ఇంటి వెనుక ముష్టెత్తుతా అన్నాడు మోసగాడు. మూఢుడు సరే అన్నాడు. వాడు బక్కచిక్కి ఉండటం చేత దాతలైన వాళ్ళు వాడికి ముష్టి వేశారు. ఈలోపుగా మోసగాడు ఇంటి వెనక పక్కకు వెళ్ళి ఒక కోడినో బాతునో ఏది దొరికితే అది దొంగిలించాడు. ఇద్దరూ కలుసుకున్నప్పుడు వాడు మూఢుడితో, ముష్టి రాగి డబ్బులు సంపాదించావా? నేను చూడు ఏం సంపాదించానో అన్నాడు. ఈ విధంగా 2-3 చోట్ల జరిగినాక మోసగాడు తన సంపాదనలో తన మిత్రుడికి వంతు ఇవ్వడానికి నిరాకరించాడు. నీకు బిచ్చమెత్తటం ఏమీ చేతకాలేదు. అస్తమానము నేనే నిన్ను పోషించటం అవుతున్నది అన్నాడు. మూఢుడు విచారంతో కుంగిపోయి, పోనీ ఇక నుంచి నీవే ఇళ్ల ముందు అడుక్కో, నేను దొడ్ల వెంట అడుక్కుంటాను అన్నాడు. అందుకు మోసగాడు సరేనన్నాడు. అలా చేసినా కూడా మూఢుడు ముష్టెత్తిన దానికన్నా మోసగాడు దొంగిలించినదే జాస్తిగా ఉంటూ వచ్చింది. ఒకనాడు వాళ్ళు పొలాల మధ్య ఉన్న ఒక ఇంటికి వెళ్లారు. మూఢుడు ఇంటి ముందు నిలబడి బిచ్చం వెయ్యమని అడిచాడు. ఈలోపుగా మోసగాడు వెనక పక్కకు వెళ్లి ఒక బాతును వేరుశనగకాయలను దొంగిలించాడు. మూఢుడు ఉత్త చేతులతో రావటం చూసి మోసగాడు, నీకీ బాతులో కొంచెం కూడా ఇవ్వను. వట్టి సోమరి వెధవవు, అడుక్కోను కూడా లేవు. పో, నీ తిండి నువ్వు తెచ్చుకో అంటూ ఒకచోట కూచుని వేరుశనగకాయలు ఒలుచుకొని తినసాగాడు. మూఢుడు ముందుకు సాగాడు. ఈలోపుగా మోసగాడు చేసిన దొంగతనం ఇంటివాళ్లు కనుక్కున్నారు. వాళ్ళు పొలాల్లో పనిచేసే వాళ్ళని 10 మందిని కేకేసి పరిగెత్తుకుంటూ వచ్చారు. మోసగాడు వాళ్లకు దొంగిలించిన వస్తువులతో సహా దొరికిపోయాడు. నలుగురూ చేరి వాణ్ణి మెత్తగా తన్ని న్యాయాధికారి దగ్గరకు తీసుకుపోయారు. న్యాయాధికారి వాడికి జైలు శిక్ష విధించారు.